నంద్యాల జిల్లాలో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమైన సౌభాగ్య కృత్రిమ పేడ రంగు పౌడర్ ను కలెక్టర్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ కృత్రిమ పేడ రంగు ఉపయోగంతో మహిళలకు నరాల, వెన్నెముక వ్యాధులు వస్తాయని పరిశోధనలో తేలడంతో నిషేధించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి నిర్ణయించారు. ఈ కృత్రిమ పేడ రంగును విక్రయించరాదని నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. గత కొద్ది కాలంగా మన నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో, గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఒక డంగ్ పౌడర్ అన్న పేరుతోటి ప్రైవేట్ కంపెనీలు మనకు పర్టికులర్ గా సౌభాగ్య డంగ్ పౌడర్ అనే మిశ్రమాన్ని మనము పరీక్షించి చూడడం కూడా జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ గౌడంగ్ పౌడర్ ఎందుకంటే మన ఇళ్ల ముందు పాత రోజుల్లో కల్లాపి చల్లడానికి పశువుల పేడను, ఆవు పేడను, గేదె పేడను వాడడం, దాని ద్వారా మన ఇళ్ల ముందు చక్కగా అలంకరించుకోవడానికి, ముగ్గులు పెట్టుకోవడానికి మనము కొంత ప్రయత్నం చేసేవాళ్ళం. మరి ఈ మధ్యకాలంలో ప్రజలు ఈ గౌడంగ్ పౌడర్ వాడి మరి సౌభాగ్య బ్రాండ్, మరి అదేవిధంగా అనేక రకాల బ్రాండ్లు ఇవి మార్కెట్ లో వచ్చినాయి. మరి వాటిని కూడా కొంతమంది వాడుతున్నట్టుగా మరి జిల్లా కలెక్టర్ గారి నోటీసుకు రావడంతో వారి ఆదేశాల మేరకు మరి ఎక్కడ కూడా ఈ డంగ్ పౌడర్ వాడినందువల్ల ప్రజలకు నర్వ్స్ సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇది నాడీ మండలం మీద ఒక ప్రభావం చూపించి ఆరోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఈ డంగ్ పౌడర్ ను నీటిలో మిక్స్ చేసి మీ ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడం అట్లాంటివి చేయవద్దని అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాము.